ఏదా తీసుకో తీసుకో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సాజీస్ మ్యాజికల్ మూమెంట్స్. ఇవాళ వీడియో ఏంటి అంటే హన్విక్ బర్త్డే అయిపోయింది కదా, హన్విక్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. ఆ గిఫ్ట్స్కి హన్విక్ ఎలా ఎగ్జైట్ అయ్యాడు ఏంటి అవన్నీ చూసేద్దామా మరి. చలో వచ్చిందండి వయ్యారి. సో హన్విక్ బర్త్డేకి 3 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అవునా, నిజమా? ఈ గిఫ్ట్ ఏమో హన్విక్ కోసం వాళ్ళ అత్త పంపించింది, చిన్న అత్త. సో ఆ గిఫ్ట్ ఏంటి చూసేద్దామా? అట్లా పైకి ఎక్కకూడదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. హన్వి ఎవరు పంపించారు? హ్యాపీ బర్త్డే హన్విక్. అత్త పంపించింది. ఓ ఏ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే హన్విక్ ఫ్రమ్ చిన్న అత్త. వావ్, థాంక్స్ చెప్పు. థాంక్స్ చిన్న అత్త. సో హన్విక్ కోసం వాళ్ళ చిన్నత్త ఒక గిఫ్ట్ పంపించింది అన్నమాట. చూడండి, దూకుతున్నాడు గిఫ్ట్ కోసం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మా వాడి కుతూహలం ముందర ఏవైనా తక్కువే అండి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఏవైనా తక్కువే అండి. చూడు చూడు, దాంతో ఆడుతుంది. నో ఇదే కావాలి, రెడ్ కలర్ బాక్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? వచ్చాడు 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 వచ్చాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆగలే. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వాడు తీసుకెళ్ళిపోతున్నాడు ఏంటియో. హన్విక్ అలా ఏంద్రా కూర్చున్నా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఎట్లా కాదురా. అట్లా అనుకోకూడదురా. ఏం చేద్దామంటావు మరి? అమ్మని అల్లుడు ఇది చూడండి ఏం చేస్తున్నాడు. దానికి ఎట్లాంటిదే బెటర్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హన్విక్కి గిఫ్ట్ అండి, బర్త్డేకి వచ్చింది. ఎవరు పంపించారో తెలుసా? హన్విక్కి వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న పంపించారు దీన్ని. సో ఇదేంటో చూసేద్దామా మరి. చలో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. ఏముందో దీంట్లో. హన్విక్, ఆర్ యు రెడీ ఫర్ ద సర్ప్రైజ్? హన్విక్, ఏముంది దీంట్లో? పెద్దనాన్న పెద్దమ్మ ఏం పంపించారు నీకు బర్త్డేకి? ఓపెన్ చేద్దామా ఇప్పుడు? హన్విక్కి చాలా ఇష్టమైంది అనమాట. అదేంటో చూసేద్దామా ఇప్పుడు. వాళ్ళ నాన్నకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు చూడండి హన్విక్. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. జాగ్రత్త బుజ్జి. ఏమన్నా హన్విక్ దాన్ని నాన్న కట్ చేస్తాడు రా, మనం చూద్దాం. దా దా. ఏంటి హన్విక్ ఇది? హన్విక్ ఎగ్జైట్మెంట్ చూడండి.
యాందిరయ్యా యాం చేస్తున్నా ఇదివా చూడండి వాడి ఎగ్జైట్మెంట్ ఏవో ఉన్నాయని చెప్పి దూకేస్తున్నాడు అనమాట. భజన నిజానికి భజన. అవి జరగాలి జరగాలి జరగాలి. హన్విక్ ఏంటది? హన్విక్ హన్వి హన్విక్కి బ్లూ బాటిల్, బ్లూ కార్, అన్ని బ్లూ బ్లూ అన్నమాట. ఎన్ని పోగొడతారు నువ్వు? చూడు నేను పోతున్నాన్న ఇలా కాపినట్టుంది. నిన్ను ఆపడం చాలా కష్టం అండి. అది చూడు. అరే నో అరే అరే చూడు అరే 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 ఫైల్ రా వద్దురా. అరే 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 బ్రిలియంట్ వేరియేషన్స్ యూనో. కూర్చో ఇదే లేరా. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. హన్విక్ని పట్టుకొని ఇట్లాంటి పనులు చేయడం పెద్ద టాస్క్ అనిపిస్తుంది మాకైతే కనుక. ఇంకా నా వల్ల కాక మా ఆయన వల్ల కాక ఎత్తుకొని పోయి చైర్లో కూర్చోబెట్టినాం అనమాట. లేకపోతే అడ్డొస్తూనే ఉన్నాడు, దాన్ని ఫిట్ చేయడానికే లేకుండా చేస్తున్నాడు అనమాట. ఇంకా కాసేపు హన్విక్కి పాలు అవి పెట్టి నిద్రపు చేసి ఇంకా ఫిట్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఈ కార్ ఫిట్టింగ్ అయితే అయిపోవచ్చింది అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నా హన్విక్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అనేసి. కార్లో కూర్చోబెట్టిన తర్వాత పడుకున్నోడు మళ్ళీ మధ్యలో లేచిండు అనమాట. వీళ్ళు ఏందో చేస్తున్నారని చెప్పి. ఒకసారి చూడండి, నన్ను దించండి రా బాబో, నేను కూడా వస్తాను అని చెప్పి ఉయ్యాలో నుంచి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అన్విక్ ఆర్ యు ఎక్సైటెడ్? చేసా. చూడేమన్నా ఇంకేమన్నా ఉంచాలేమో. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను. హన్వి, నీకు తాటి గిఫ్ట్ ఓపెన్ చేసేద్దామా మనం? ఏమొచ్చింది హన్విక్? అది తినేది కాదు నాన్న, నీ బొమ్మ వచ్చింది. ఓపెన్ చేద్దామా ఈరోజు తాటి గిఫ్ట్? ఇదేమో ఫస్ట్ గిఫ్ట్, ఇదేమో సెకండ్ గిఫ్ట్, నెక్స్ట్ ఇదేమో థర్డ్ గిఫ్ట్. కొట్టచ్చు, కొట్టాలి, రాళ్ళు కొట్టకూడదు. మనం ఏది చేస్తే అది చేస్తారు బుజ్జి. ఏం కావాలి బుజ్జి? కత్తి ఎందుకు అన్న? ఇక్కడ లేవే, వాడు తింటాడంట దాన్ని. ఆడే కాదు నాన్న, ఈడ తినాలి. ఒరే తినేది కాదురా, అది టాయ్. ఏంటి తండ్రి కొడుకులు ఈ మ్యూజిక్ బ్యాండ్ పెట్టిండ్రా? ఉండు బుజ్జి వాడు. లడికి లడికి నువ్వు తెరిచినావే దిల్కి కిటికీ.
అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు? హన్వి ఎవరిచ్చారా గిఫ్ట్? చిన్నది ఇచ్చిందా? అత్త అత్తాను అత్త అత్త హన్విక్ పెద్దనాన్న పెద్దమ్మ హన్విక్ చెప్పు. బుజ్జి 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 సో క్యూట్. ఇది గుచ్చుకుంటుందన్న వద్దు. హన్విక్ నడవడం స్టార్ట్ చేసింది అనమాట ఇప్పుడు. సో మేమైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాం వాడు నడిచేదాన్ని చూసి. చూడండి యుద్ధం చేస్తాడు మా దగ్గర అయితే గనక, దౌర్జన్యం మొత్తం నాదే అని హవా చేస్తాడు. నీదే లేదా ఇస్తా కానీ. ఇల్లంతా వీటితోనే నిండిపోతున్నాయండి ఫుల్. అసలు అన్నీ ఏమంటారు, ఆయన ఆడుకోవడానికే డైవర్ట్ చేయడానికి పెడుతున్నాం బొమ్మలన్నీ. ఇదైతే గనక మాకు కిందింట్లో ఫ్రెండ్స్ ఉంటారనమాట, వాళ్ళు ఇచ్చారు. తీసుకునేది కాదురా. హన్విక్ దా ఇక్కడికి రా, నాన్న చేస్తాడు. ఇది కూడా వాళ్ళ చిన్నత్తనే గిఫ్ట్ ఇచ్చిందండి. నో ఏదిగో నీ సైకిల్ వస్తుంది చిన్నది. వావ్, ఇవన్నీ ఫిట్ చేయాలన్నమాట ఇప్పుడు. అబ్బో సైకిల్ వచ్చింది, హన్వికి కార్ వచ్చింది. దాన్ని ఏమంటారు బుజ్జి? స్ట్రాలర్ లాగానా ముందుకి? దోపుడు బండి. ఇంకా అక్కడ ఉన్నదేమో వాళ్ళ పెద్దమ్మ ఇచ్చింది అనమాట. దాంతోనే ఎక్కువ ఆడుతుంటాడు వాడు ఇష్టపడి. ఇప్పుడు ఈ సెటప్ కూడా ఉంది ఏంటో దీనికి, అది చూసి ఫిట్ చేయాలన్నమాట. ఇవేంటి స్టిక్కర్స్ ఉన్నట్లున్నాయి బుజ్జి? ఓ దాని సెటప్ అంత అక్కడ ఉందా? నో హన్విక్ అన్ని నోట్లకోనా? బాల్ చూడు, హన్విక్కి కోకోమలన్ అంటే చాలా ఇష్టం. అసలు సౌండ్ వస్తేనే ఫుల్ నవ్వుతాడు అనమాట. నో హన్విక్ దాంట్లో ఏం చెప్పలో అన్నం ఉందా ఏంది? అసలు ఒక్క చోటు ఉన్నాడు, ఏంటంటే ఎత్తుకుతా ఉంటాయి ఆ కళ్ళు అయితే గనక. స్టిక్కర్లు నేను వాల్కి అతికించుకుందాం. ఈ స్టిక్కర్లు చూసి ఫస్ట్ వాల్కి అంటించుకుందాం అనుకున్నా, కాదంట సైకిల్కే అంటించాలా. రూమ్ డెకరేషన్ లాగా హన్విక్కి చేద్దాం అనుకున్నా. చూడండి ఏదాన్ని వదిలిపెట్టాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నేను చెప్పాలా ఏమన్నా? దీంట్లో నుంచి ఓలా, దీంట్లో ఓలాడుంటాయి. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఏది? ఓ చిన్నది. సరే సరే తీర్చా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇయేనా ఓలంటే? ఇదో ఇదో రే ఇట్రా హన్వి. ఇట్లా లోపలికే కదా ఇది? ఏమో బుజ్జి, ఇవేనా? ఇంకా ఇంకోటి ఉంటుంది చూడ. ఎవరన్నా ఎందుకు ఏడుస్తాను? ఏమైంది? మనం పట్టుకొని పెట్టలేదంట. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. ఎందుకు హన్వి అరుచనా? బూచి బూచి
పీకబూ బూచి పీకబూ బూచి 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 పెట్టుకో బెడ్షీట్ పెట్టుకో బూచి 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 బూ బూచి హన్విక్ బూచి దానికి కొట్టాలా ఇప్పుడు బూచి పాపం మా ఆయన ఒక గంట కష్టం అండి ఇవైతే ఈ ఫిట్ చేయడానికి సరిపోతుంది అయిపోయిందా మా వాడి ఏడుపు చూడండి ఈడుంటే స్క్రూలు అవి ఇవి నోట్లో పెట్టుకుంటాడని ఉయ్యాల్లో వేసినాం అనమాట అది చూడండి ఈడేదో చేస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పేసి ప్రాణం అంతా ఇక్కడే ఉంది పోతా పోతే వాడి దగ్గరికి అని చెప్పి చూడండి ఎట్టేడుతున్నాడు హన్విక్ బూచి నోరు మూసుకో అమ్మ తుతు అంటావు నువ్వు అన్నిటికీ పెడుతున్నా చెట్టు కింద కనుక్కొని సైకిల్ ఎక్కి తక్కర బండి అయిలేస్తా అబ్బా వాడే పెడుతున్నాడు చూసినావు కాళ్ళు తక్కునా తక్కు దాంతో ఆడుకోద్దు నన్ను తక్కు కాళ్ళు కాళ్ళు కాలు పోతుందిరా అది ఇంకా తెలియట్లేదు అనుకుంటా తొక్కడం తెలియదురా ఇంకా టైం పడుతుంది 18 months రావాలా 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు దిగచ్చాను ఇవన్నీ నాకు అయ్యే పనులు లాగా లేవు అది వాళ్ళకి వాళ్ళంటే గేట్లు అవి ఉంటాయి కాబట్టి అందరు కనెక్ట్ కాలేదు లేదండి మనకి మాత్రమే అర్థమవుతుంది అది కింద పడతావు రవి నువ్వు సర్కస్లన్నీ చేస్తాడు వీడు నీకు సైకిల్ సర్కస్ ఏమి కాదు సైకిల్ తీసుకుంది ఏం చేస్తానవరా హన్విక్ ఇన్ని ఉన్నాయి 3 ఉన్నాయి దూడు బండ్లు 4 ఉన్నాయి ఒక్కటి కూడా ఆడు అన్ని నోట్లకే హలో ఈ గిఫ్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత హన్విక్ ఒకటి మాకు సర్ప్రైజ్ చేసినాడు అనమాట చూడండి అసలు హన్విక్ ఈరోజు మా లైఫ్లోనే సర్ప్రైజ్ చేసిన డే అనమాట అసలు ఈ డే కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం వాడు ఫస్ట్ అడుగులు చూడాలి అని చెప్పేసి మేము ఆ గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి ఆడ పెట్టాము కిచెన్లోకి వెళ్ళాము అనమాట కుకింగ్ పని చేసి ఉంటే ఇంకా ఫుల్ అంత దూరం నడుచుకుంటూ వచ్చాడు సో ఆ హ్యాపీనెస్ని మేము ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళామన్నమాట ఆ ప్లేస్ నైట్ టైం ఆల్మోస్ట్ 11కి ఆ టైంకి వెళ్ళామన్నమాట మేమైతే కనుక హన్విక్ ఎలాగో లేచి ఉన్నాడు అని చెప్పేసి అక్కడ నైట్ లైఫ్ బాగుంటుంది అంటే ఫుడ్ అవి దొరుకుతాయి అన్నమాట సో మేము రెడీ కూడా కాలేదు ఎట్లున్నామో అట్లానే వెళ్ళిపోయామన్నమాట ఆనందంలో యాక్చువల్లీ నాకు డే కంటే నైట్ టైమ్ ప్లేసెస్ తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట ఇట్లా లైట్స్ పీపుల్ ఎవ్వరు ఉండరు ప్రశాంతంగా ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట డే టైం చాలా హడావిడిగా అనిపిస్తుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సో నాకు ఇలా నైట్ టైము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము సో మా ఆయన వెళ్దామా అనేసరికి నేను ఇంకా టైం ఏం చూసుకోలే వెంటనే హన్విక్ని తీసుకొని అట్లనే వెళ్ళిపోయామన్నమాట ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత బాగుంటుందా మరి ఎందుకు తీసుకురాలేదు బుజ్జి ఒక్కసారి కూడా నన్ను అని చెప్పేసి నేను మా ఆయన్ని అడుగుతూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇంక ఇదే ప్లేస్లో ఇక్కడ జేపీలిక్స్ అనే ఐస్ క్రీమ్ షాప్ ఉందన్నమాట ఆ ప్లేస్కి వచ్చేసి మేము లోపలికి ఇంకా ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడేమో బయట ఒక ఆవు పెట్టినారండి ఇక్కడ హన్విక్నేమో నేను కూర్చోబెట్టి ఆడిద్దామని ట్రై చేసిన కానీ హన్విక్ కింద పడతాడేమో అని భయం వేసింది అనమాట ఈ ఐస్ క్రీమ్ షాప్ లోపలైతే కనుక చాలా బాగుంటుంది లొకేషన్ వైజ్ కానీ అండ్ లోపల కూర్చునే ప్లేస్ కానీ డే టైం అయితే అసలు
పార్కింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేము 11 తర్వాత వచ్చినాం కాబట్టి పార్కింగ్ దొరికింది, మంచిగా ఈ టైంలో వచ్చినాం. కానీ 11 తర్వాత కూడా జనాలు ఇంతమంది ఉంటారు లోపలనే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా పెద్ద లైన్ కూడా ఉంది. మేము వెయిట్ చేసి మరీ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం అనమాట వెళ్ళి. ఇక్కడైతే డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, కేక్స్ అండ్ ఇవేమంటారు సండేస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయండి. మేమైతే ఒకటి చాక్లెట్ బ్రౌనీ సండే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అసలు హన్విక్ అయితే ఆ ప్లేస్లో మ్యూజిక్ వస్తుంటే అలా చైర్లో కూర్చోబెట్టి వాడు ఫుల్ ఎంజాయ్ చేసినాడు. అసలు నాకైతే కనుక మంచి వైబ్ అనిపించింది. హ్యాపీగా ముగ్గురం కూర్చొని టైం స్పెండ్ చేసినాం అనమాట. ఇలా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ హన్విక్ తోటి ఆడిపించుకుంటూ మంచిగా. హన్విక్ చిన్నపిల్లాడనే అనిపించదు, మాకు బాగా సపోర్ట్ చేస్తాడనమాట. మేమిద్దరం ఎంత ఎంజాయ్ చేస్తామో మాతో పాటు హన్విక్ ఎంజాయ్ చేస్తాడు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అరే ఇంత చిన్నగా ఉన్న వీడన్నీ మాతో పాటు చేయాలంటాడు అనిపిస్తుంది. చూడండి ఐస్ క్రీమ్ పోటీ పడి కావాలంటున్నాడు, నాతో పాటు ఫైట్ చేస్తున్నాడు అనమాట. ఇవ్వు ఇవ్వు అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఇక్కడ హన్విక్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మా అమ్మ పెడతదా పెట్టదా, నాకు ఐస్ క్రీమ్ పెడతదా పెట్టదా అని చెప్పేసి ఇంక అట్లా చాలా బాగా టైం స్పెండ్ చేసినాం. నైట్ టైంలో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి అలా టైం స్పెండ్ చేసేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ బయట ఆ చెట్లకి లైట్స్ అన్నీ పెట్టేసి జనాలు ఎవ్వరు లేరు. డే టైం అయితే ఫుల్ ట్రాఫిక్, కార్ల సౌండ్ అవన్నీ వినిపిస్తాయి. కానీ నైట్ టైం కదా చూడు ఎవ్వరు లేరు. మంచిగా అలా నడుచుకుంటూ ముగ్గురం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. హన్విక్ ఎలా ఉంది హన్విక్? అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటాడు. హన్విక్ ఏముంది, ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? ఈ అపార్ట్మెంట్లో ఉంటాను. ఈ అపార్ట్మెంట్లో ఉంటాను. ఏ అపార్ట్మెంట్లో? ఏది ఉంటా. వ్యూ బాగుంది. ఏమని ఇంటి ముందరే బాగుంటుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, హన్విక్ గిఫ్ట్స్ ఓపెనింగ్ అండ్ మేము నైట్ టైం ఇలా వెళ్ళి టైం స్పెండ్ చేయడం అండ్ సర్ప్రైజింగ్ థింగ్ హన్విక్ ఫస్ట్ స్టెప్స్ ఈరోజే జరగడం అనమాట. ఇవన్నీ మా లైఫ్లోనే మర్చిపోలేండి అసలు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఎవరైనా నా పాత వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.